ప్రేక్షకులందరూ నమస్కారం. కార్తీక మాసం అంటేనే మాల ధారణకు పెట్టింది పేరు. విశేషంగా అయ్యప్ప స్వామి మాలలు వేస్తూ ఉంటారు. ప్రస్తుతం హైదరాబాద్లోని వివేకానంద నగర్లో ఉన్నాము. ఇక్కడ అయ్యప్ప స్వామి పుణ్యక్షేత్రంలో ఉన్నాము. మరి అయ్యప్ప స్వామి దీక్ష గురించి, అలాగే అయ్యప్ప మాల విశిష్టత గురించి, అలాగే ఇంకొన్ని ధర్మ సందేహాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు గురుస్వామి వెంకట చౌదరి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి కొన్ని సందేహాలను అయితే వారిని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. శరణం స్వామి. గురుగారు, ఎన్నోసారి మాలధారణ ఎలా అనిపిస్తుంది? ఇది 16వ సంవత్సరం స్వామి. ఇది 16వ పడి ఈరోజు ఇరుముడి కట్టుకుంటున్నాము. సో అయ్యప్ప తత్వం గురించి తెలుసుకోవడం అన్నది చాలా గొప్ప విషయం స్వామి. అసలు మాలధారణ చేయాలనే ఊహ రావడం కూడా చాలా అదృష్టము. ఎందుకంటే 800 కోట్ల మంది భూమి మీద నివసిస్తున్నారు. వారిలో ఏ 5-6 కోట్ల మందో అయ్యప్ప మాల వేసుకుంటున్నారు, అయ్యప్ప తత్వాన్ని గ్రహిస్తున్నారు. అయ్యప్ప తత్వము ఒక్కసారి మనం వంట పట్టించుకొని మాల ధారణ చేశాము అంటే మీరు భగవద్గీత చదవక్కర్లేదు, వేదాలు చదవక్కర్లేదు, ఉపనిషత్తులు చదవక్కర్లేదు, పురాణ ఇతిహాసాలు చదవక్కర్లేదు స్వామి. వాటన్నిటి అర్థము మాలలో ఉంది. మనం మాల వేయంగానే ఏమంటాం స్వామి? స్వామి అంటాం. ఇతరులను స్వామి స్వామి అని సంబోధిస్తాం. ఇక్కడ కులాలు మతాలు ఏమి చూడం, అందరినీ సమానంగా చూస్తాం. అంటే ఏకో నారాయణ హరి అంటాం. అంటే ఒకటే తత్వం ఉంది. ఇక్కడ ఎవ్వరు లేరు, వివిధ వాళ్ళు లేరు ఎవరు. సో మాల తీసిన తర్వాత మనం వేసుకున్నాం. మిగతా స్వాములు, సివిల్ స్వాములు అందరూ కూడా స్వామి అని సంబోధిస్తారు. వారు క్రిస్టియనా, హిందువా, ముస్లిమా అని ఏం చూడం స్వామి. సో ఈ మతాలకు అతీతమైనది, కులాలకు అతీతమైనది అయ్యప్ప తత్వము. సో మాల ధారణ జరగడమే చాలా గొప్ప విషయము. సరే, మాల వేసుకున్నాం. అసలు అయ్యప్ప మహత్యం ఏంటి? అయ్యప్ప మాల ద్వారా మనకు జరిగే ఉపయోగం ఏంటి? మాల ఎందుకు వేయాలి? 18 పడిమెట్లు ఏంటికి? 18 పడిమెట్ల మీద మనం ఎందుకు కర్పూరం వెలిగిస్తాము? వీటన్నిటికీ కొంచెం చర్చించుకోవాలనుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. మీరు చెప్పండి, మీకు ఏం సందేహాలు ఉంటాయి అవన్నీ చెప్తాను. మొదట అయ్యప్ప తత్వం గురించి చెప్తాను. ప్రతి కార్తీక మాసంలోనూ మన జనవరి సంక్రాంతి వరకు ఈ అయ్యప్ప మాలధారణ జరుగుతుంది. కేవలం ఈ 2 సంవత్సరాల్లో కోట్లాది మంది మాలధారణ చేసి 41 రోజులు నియమ నిష్టలతో దీక్ష చేసి మనం శబరిమలకి వెళ్తాము దర్శనానికి. సో ఈ అయ్యప్ప తత్వం ఏంటంటే 18 మెట్లకి 18 అర్థాలు చెప్పాడు అయ్యప్ప స్వామి. ఆ 18 అర్థాలు ఏంటంటే, మొదటి 5 మెట్లు ఈ పంచభూతాలతో ఏర్పడిన దేహం ఇది అశాశ్వతము అని చెప్తాడు అన్నమాట. ఈ పంచభౌతికమైన ఈ దేహం శాశ్వతం కాదు. మీరు ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క తత్వాన్ని వదిలేయమంటాడు. మనం 18 మెట్లు కదా, మొదటి 5 మెట్లకి ఈ 5 తత్వాలను సూచిస్తాడు. తర్వాత 6 మెట్లు ఏంటంటే కామ, క్రోధ, లోభ, మోహ, మరమాశ్చర్యాలతో ఏర్పడిన ఈ దేహాన్ని మనము ఎప్పుడైతే భగవత్ముఖంగా భగవంతుని గురించి తెలుసుకోవడానికి ఉపయోగిస్తామో అప్పుడు మనలో ఈ దుర్గుణాలను తొలగించుకోమని చెప్తాడనమాట. సో 5, 6, 11 అయిపోయినాయి. తర్వాత ఏంటంటే మన దేహం ఎలా ఉంటుందంటే త్రిగుణాత్మకమైనది, 3 గుణాలతో ఏర్పడింది. తమో గుణము, రజోగుణము, సత్వగుణం. తమో గుణపేతం అంటే ఏంటి? తమో గుణం వల్ల ఉన్న వాళ్ళు రాక్షసంగా ప్రవర్తించడము, మద్య మాంసాలు బాగా అతిగా స్వీకరించడము, ఇలాంటి తమో గుణపేతంతో కోపము, క్రోధము, లోభమోహ, మదమాశ్చర్యాలతో పీడింపబడుతుంటాడు మనిషి. వాటిని నువ్వు కంట్రోల్ చేసుకోవాలని చెప్తాడు. 2 రజోగుణం. రజోగుణం ఏంటంటే అష్టైశ్వర్యాలతో తొలతోగడము, రజస్సుతో జీవించడము, రాజసంగా బతకడం. అది కూడా శాశ్వతం కాదని చెప్తాడు. 3వది ఏంటంటే సత్వగుణం. సత్వగుణోపేతం ఏంటంటే ఋషితత్వం. మామూలుగా మా గురువుగారు ఒక మాట చెప్పేవాళ్ళు, 3 పూటలు తింటే రోగి అవుతావు, 2 పూటలు తింటే యోగి అవుతావు, 1 పూట తింటే యోగి, 2 పూటలు తింటే భోగి అంటాడు. సో ఆ 1 పూటతో ఈ 1 పూట అనేది ఈ నియమం అందుకే పెట్టారనమాట. మాల నియమంలో ఏంటంటే ఏకభుక్తం, భూశయనం, చన్నీటి స్నానము, 4 గంటలకు వెళ్ళవాలి. ఈ నియమాలన్నీ మన శరీరం కోసం, ఆత్మ పరిశుద్ధం కోసం అయ్యప్ప తత్వం. సో ఈ 3 తత్వాలు 14 స్టెప్స్ అయిపోయినాయి. లాస్ట్ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. సో చాలామంది అనుకుంటుంటాం వీడు మనిషి మంచోడే, బుద్ధి మంచిది కాదు. బుద్ధి మంచిదే కానీ వీడి మనసే చెడ్డది. ఇట్లాంటివి ఇవన్నీ కూడా వదిలేయమంటాడు. సో 5 పంచభూతాలు, 6 దుర్గుణాలు, 3 గుణాలు, తర్వాత ఈ మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం. ఈ 18 మట్లకు 18 తత్వాలతో మన కర్పూరం ఎందుకు వెలిగిస్తామంటే కర్పూరం లాగా నీలో నుంచి కరిగిపోవాలి అవి అని. నువ్వు పరిశుద్ధం కావాలి. కర్పూరం వెలిగిస్తాము, నిప్పు వస్తుంది, తర్వాత ఆరిపోయిన తర్వాత ఏమీ ఉండదు. నీవు కూడా అలా కావాలి అంటాడు ఆయన. ఇక్కడ ఏది శాశ్వతం కాదనమాట. భూమి మీద ఏది శాశ్వతం కాదు. నాట్ ఓన్లీ భూమి మీద, ఈ అనంత విశ్వం అంతా కూడా చలిస్తూనే ఉంది. ప్రతి ఒక్కటి తిరుగుతూనే ఉంటాయి. ఏది కూడా శాశ్వతం కాదు అని చెప్తాడనమాట ఆయన. సో అట్లా ఈ అయ్యప్ప తత్వాన్ని తెలుసుకుంటే చాలా అద్భుతం స్వామి. అలాగే దీక్షలో ఉన్నప్పుడు పలానా ప్రదేశాలకు వెళ్ళకూడదు అని చెప్తే కనుక ఎలాంటి ప్రదేశాలకు వెళ్ళకూడదు? అదే స్వామి, ఏం లేదు. దీక్షలో ఉన్నప్పుడు ఏంటంటే ఈ చావు దగ్గరికి వెళ్ళకూడదు, ఇట్లాంటివి కొన్ని నియమాలు చెప్తారు. ఎందుకంటే అది కూడా
మాలలో ఉంటావు కదా, నువ్వు దీక్షలో 41 రోజులు దీక్షలో చేస్తావు కాబట్టి శ్మశానం దగ్గరికి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో చావు దగ్గరికి వెళ్ళకండి, చావు కబురు వినకండి, చావు దగ్గరికి చూడకండి అని చెప్తారు. అంతే. దారిలో పోతుంటాం, ఎవరో చనిపోతుంటారు, ఎన్నో కుక్కలు చనిపోతుంటాయి, అవన్నీ శవాలు కదా ఏంటి? అలా అని కాదు. కాకపోతే నియమాలు ఎందుకు పెట్టారంటే విచ్చలవిడితనం కాకుండా, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకుండా కొన్ని పద్ధతులన్నీ పెద్దలు పెట్టారనమాట. అంతేగాని ఏది తప్పులేదు స్వామి, మనం తెలియకుండా చూస్తూనే ఉంటాం, ఎన్నో చూస్తూ ఉంటాం. యాక్సిడెంట్ చూస్తాం, స్వామి చనిపోయింటాడు, శవం పక్కనే ఉంటుంది, మనకి తప్పు కాదు అది. అలా అని చెప్పి మాల తీసేసి నీళ్లు పోసుకొని చేయాలని అట్లాంటి నియమాలు కాదు అవన్నీ. అవి కొన్ని ఆర్థోడాక్స్ మరీ పాటించకూడదు, ఆర్థోడాక్స్ కాదు అవి. నియమం అంటే ఏంటంటే నువ్వు ఎల్లకు తెలియకుండా చూస్తూనే ఉంటాం, తప్పదు. మనము సృష్టిలో ఉంటున్నాం స్వామి, ఈ సమాజంలో ఉంటున్నాం. సమాజం వదిలేసి అడవుల్లో పోలేం కదా అందరం దీక్షలు చేయడానికి. మరి యాక్చువల్గా ఒకప్పుడు దీక్షలు అడవిలో చేసేవాళ్ళు, గుళ్ళలో చేసేవాళ్ళు. ఇప్పుడు అలా సాధ్యం కాదు, ఎందుకంటే జీవనభృతి ముఖ్యం. ప్రతి ఒక్కరూ పని చేయాలి. వితౌట్ పని అసలు ఈ భూమి మీద జీవించడానికి అర్హత లేదు మనిషికి. ఎందుకంటే ఒక్క మనిషి తప్ప సమస్త జీవరాశులు తమ ఆహారాన్ని తమే సంపాదించుకుంటాయి. మనిషి మాత్రం ఇతరుల మీద ఆధారపడదాం, ఇతరుల సంపాదన గురించి ఆలోచిస్తాడు, ఇతరులతో దోచుకుందాం ఆలోచిస్తాడు. ఈ దుర్గుణాలు పోవడానికంటే అయ్యప్ప మాల వేసుకోవాలి. గారు మీరు 16సారి వేసుకోవటం అయితే అసలు ఇప్పుడు కన్యస్వాములు ఉంటారు, గండ స్వాములు ఉంటారు. అసలు గురుస్వామి అంటే ఎలా ఉండాలి, ఎలా వాళ్ళ ముందుకు తీసుకెళ్ళాలి ఒక బృందంలో ఉన్నప్పుడు కనుక? స్వామి, ఈ నియమాల తోరణం అంటాం, ఇది మామూలుగా నియమాల మాల అని. నియమాల మాల అనేది ఎందుకంటే మొదటిసారి వేసినప్పుడు కన్యస్వామి అంటారు, రెండుసారి గంట, గదస్వామి, పెరుస్వామి, గురుస్వామి అని అట్లా ఎందుకు పెట్టారు? గురుస్వామి 5వ సారికే గురుస్వామి అవుతాడు. గురుస్వామి అంటే అలా మొత్తం తెలుసని గురుస్వామిని కాదు. ఈ మాలలో మనం వెళ్ళేటప్పుడు యాత్రలో ఎవరు పడితే ఎక్కడ పడితే అక్కడ శుచి శుభ్రం లేకుండా మనం ఎక్కడంటే అక్కడ మాలలు దించుకోవడం చేయకూడదని చెప్పి 5వ సారి వేసిన గురుస్వామిని ఆ బృందానికి నాయకుడిగా, స్వామి మీరు జాగ్రత్తగా తీసుకెళ్ళి స్వాములను తీసుకొచ్చి దీక్ష పరిపూర్ణం చేయించండి, అక్కడ ఇరుముడి ఎలా ఇప్పాలి, స్వామికి ఎలా సమర్పించాలి, ఇవన్నీ తెలియడం కోసమే గురుస్వామి. అయితే 18 సార్లు కంప్లీట్ అయిన తర్వాత అయ్యప్ప తత్వాన్ని వంట పట్టించుకున్న వ్యక్తి మాత్రమే నిజమైన గురుస్వామి. నేను 20 సార్లు వేశాను, నేను 30 సార్లు మాల వేసుకున్నాను, ప్రయోజనం ఏముంది? అయ్యప్ప తత్వాన్ని ఏం తెలుసుకుంటున్నాం, అయ్యప్ప మాల వేసుకొని నువ్వేం సాధించాము, ఏం తెలుసుకున్నామని తెలుసుకోవాలి ముఖ్యంగా. సో ఈ గురుస్వామి అనే దానికి అది మెయిన్. నువ్వు 18 సార్లు కంప్లీట్ వేయాల్సిందే. ఆ 18 తత్వాలు వంట పట్టించుకోవాలి, ఆ 18 తత్వాలకు మీనింగ్ తెలుసుకోవాలి, ఆ 18 దుర్గుణాలను నీలో నుంచి తొలగించుకొని సాక్షాత్ అయ్యప్ప స్వరూపం కావాలి మనం. అప్పుడు 18 సార్ల తర్వాత మళ్ళీ కన్యస్వామి అవుతాం. అంటే మళ్ళీ సాక్షాత్ అయ్యప్పలాగా పరిపూర్ణంగా పరిశుద్ధ దేహంతో, పరిశుద్ధ మనసుతో మనము సాక్షాత్కరింపబడతాం. దానికి ముక్తికి సోపానం అన్నమాట. అయ్యప్ప తత్వమసి అంటాడు. 4 వేదవాక్యాలు 4 చెప్పాయి. అహం బ్రహ్మస్మి, అయం ఆత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి. అన్నిటికీ ఒకటే నేను ఎవరు తెలుసుకోవడం అన్నమాట. నేను ఆత్మను అంటున్నాం కదా, ఆత్మ ఎక్కడుంది ఇప్పుడు మాట్లాడుతున్నాను స్వామి, నేను మాట్లాడుతున్నాను అంటే ఉంటే శివము, ఇది బయటికి పోయినాను అనుకో నేను, ఇది శవం అవుతుంది. వర్షం పడేటప్పుడు పాత చెప్పులైనా ఇంట్లోకి వేస్తాం కానీ శవాన్ని ఇంట్లో పెట్టుకుంటామా? దీనికి వాల్యూ లేదు. ఈ మాట్లాడేవాడిని పట్టుకోవాలి, వాడికి వాల్యూ. వాడు అందరిలో ఉన్నాడు కదా, ఈ చెట్టులో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, సమస్త జీవులు అందరూ ఉన్నాడు. వాడిని గమనించట్లేదు మనము. ఏదో మాల వేసుకుంటున్నాం, ఫ్యాషన్కి బాగా వేసుకుంటున్నాము, నాకు చెడు అలవాట్లు ఉన్నాయి మానుకోవడానికి వేసుకుంటున్నాం. కాబట్టి గుర్తొచ్చింది, కొత్తగా మాల వేసుకున్న వాళ్ళకి ఏం చెప్తారంటే చాలా మంది ఇప్పుడు భక్తితో కాకుండా ఒక నెల రోజులన్నా సరే సినిమాలుగా కొన్ని చెడు అలవాట్లు మానబోతున్నాము అని అలా వేసుకుంటా. నేను అనేది అదే సరే, అది ఒక మందుకు మంచిదే అనిపించినా కానీ మీ అలవాట్లు మార్చుకోవడం కోసము అవి చేయడం కాదు కావాల్సింది. అసలు మాల తత్వాన్ని తెలుసుకోండి. మనిషిగా మనం ఎందుకు స్వామి, ఇప్పుడు 64 లక్షల జీవరాశులు ఉన్నాయి భూమి మీద. 64 లక్షల జీవరాశుల్లో వాటివా బతకకుండా మనం మనిషిగా ఎదగబుట్టినాము. ఇంత తెలివితేటలు ఉన్నాయి, నాలెడ్జ్తో పాటు మనకు విజ్ఞానం ఉంది, భాష ఉంది, అసలు సమస్త ప్రకృతిని శాసించే స్టేజ్కి మానవుడు వెళ్ళాడు. మరి ఏం ప్రయోజనం? పిపీలకం అంటే చీమ కంటే అధ్వానంగా బతుకుతున్నాం మనం. చీమ తన స్వశక్తితో బతుకుతుంది. చీమను చూసి మనిషి నేర్చుకుంటే అసలు మనిషికి కష్టాలు రావు ఎప్పటికీ. మీరు కావాలంటే గమనించండి, చీమను గమనించండి, ఎంత చిన్న అల్పజీవి ఆ దుర్భేద్యమైన పుట్ట నిర్మిస్తుంది. లోపల ఎన్ని గదులు ఉంటాయో తెలుసా స్వామి? కొన్ని వేల కంపార్ట్మెంట్లు కడుతున్నది. లోపల రాణి చీమకు సపరేట్ ఉంటుంది. అసలు దాన్ని చూసి మనం ఏం నేర్చుకుంటున్నాం? కష్టం అంటే ఏంటో దానికి తెలుసు స్వామి. దానిలాగా మనిషి పని చేస్తే మనిషికి జీవితంలో ఎలాంటి కష్టాలు రావు. కానీ మనకి పని చేస్తాడా? ఇతరుల మీద ఆధారపడతాడు. ఈజీ మనీ కావాలి, తొందరగా కోటేశ్వరుడు కావాలి. ఏం చేస్తావు స్వామి కోట్లు నీ దగ్గర పెట్టుకొని? నీ దగ్గర ఉంటే ఏం ప్రయోజనం? నలుగురికి ఉపయోగపడితే ప్రయోజనం, కానీ నీ దగ్గర నీకు కావాల్సినంత ఉండే తర్వాత ఎంత వచ్చినా వేస్ట్ కదా. మనిషి అలా ఆలోచించట్లేదు. అందుకే ఈ ధర్మం అనేది ఏంటంటే అయ్యప్ప తత్వం అనేది నిన్ను నువ్వు తెలుసుకునేలా చేస్తుంది. హూ యామై, వాట్ యామై, హౌ యామై, నేను ఎవరు, ఎందుకు మనిషిలాగే పుట్టాను, ఈ చెట్లో ఎందుకు పుట్టలేదు నేను? అయిపోయినాయి, ఆ జన్మలన్నీ అయిపోయినాయి. ఈ జన్మనే కాదు, 7 లోకాలు దాటొచ్చాం. ఇది మనం 8వ లోకంలో ఉన్నాం.
7 7 14 భువన భాండాలు ఈ విశ్వంలో ఉండేది, అనంత విశ్వంలో 7 లోకాలు అయిపోయినాయి. అతల విత్తల సుతల రసాతల తలాతల మహాతల పాతాల 7 లోకాలు దాటి 8వ లోకంకి వచ్చాం. ఇక్కడి నుంచి ఊర్ధ్వలోకాలకు వెళ్ళాలి, అంటే సత్యలోకం వరకు ప్రయాణం చేయాలి. ఇప్పుడు భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకం, సత్యలోకం 7 లోకాలు ఉన్నాయి. మనం ఇప్పుడు 8వ లోకంలో ఉన్నాం, పైకి వెళ్ళాలి. ఇంకా ఈ భూమి మీదే ఉండాలనుకోవద్దు. మంచి జన్మ తీసుకున్నాం, అన్ని జన్మలు అయిపోయినాయి, పశుపక్షాది జన్మలు అన్నీ అయిపోయినాయి, సరీ సర్పాలు అయిపోయినాయి, అన్ని జన్మలు తీసుకొని లాస్ట్కి మంచి జన్మ మానవ జన్మకు వచ్చాము. ఇది తెలుసుకుంటే ఉత్తమ జన్మ, తెలుసుకోకపోతే అదో జన్మ, వేస్ట్, జన్మ వృధా. మళ్ళీ జన్మలు ఎత్తాలి నువ్వు, మళ్ళీ నీ కర్మఫలం అనుభవించాలి. అందుకే సత్కర్మలు చేయండి, ఈ జన్మలో సత్కర్మలు చేయండి, అందరికీ పుణ్యం లభిస్తుంది. ఆ పుణ్యం ద్వారా మోక్షం లభిస్తుంది. మోక్షం అంటే ఏమో కాదు స్వామి, ఈ అనంత విశ్వంలో ప్రయాణం చేయడమే. ఈ లోకం నుంచి సత్యలోకం వరకు ప్రయాణం చేయాలి. అప్పుడు ఆ భగవంతుడు ఏదైతే అంటున్నామో అందులో లీనం కావాలి మనమందరం. అది తత్వం. ఆ తత్వం తెలుసుకోకుండా ఏదో ఫ్యాషన్ కోసం మాల వేసుకోవడం అంటే అది ఒక అందుకు మంచిదే, కానీ తనకు తెలియకుండానే మాలధారణ పడినంత మాత్రానే తనకు నిజంగానే ముక్తి లభిస్తుంది. ఎలా చెప్తాను అది కూడా. స్వామి 41 రోజులు దీక్షగా ఉంటున్నాడు, 41 రోజులు తపస్సు చేసినట్లు చేస్తున్నాడు, కఠిన నియమాలు పాటిస్తున్నాడు, ఉత్తకాలతో నడుస్తున్నాడు, చెప్పులు లేకుండా నడుస్తున్నాడు, సన్నిటి స్నానం చేస్తున్నాడు, భూశయనం చేస్తున్నాడు, ఏకభుక్తం చేస్తున్నాడు. ఇవన్నీ తను ప్రక్షాళన చేసుకోవడం కోసమే, తనకు తెలియకుండానే తను మంచి చేసుకుంటున్నాడు. మాల వేసుకున్నంత మాత్రాన ఏమవుతుంది, అందరూ స్వామి అని సంబోధిస్తాం. ఇతర కులాలు చూడరు, మతాలు చూడము. ఆ స్వామి ఏ స్వామి, హరిజనుడా, గిరిజనుడా, రెడ్డా, కమ్మ, కాప, ఇవన్నీ ఏం చూడం కదా. అయిపోయింది. తత్వం అదే కదా కావాల్సింది మనకి. అందరూ సమానమని అయ్యప్ప తత్వంలో చెప్తున్నాడు. ఇప్పటి వరకు మీకు ఎక్కడ కనపడదు, ఇది ఏ తత్వంలోనూ కనపడదు. ఇది ఏంటంటే సులభ మార్గం. మీరు ఏ పుస్తకాలు చదవక్కర్లేదు, గంటలు ముక్కు మూసుకొని తపస్సు చేయక్కర్లేదు. ఇదేనమాట అయ్యప్ప తత్వం.